ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2024వ సంవత్సరం చూడు. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, నెత్తిని పెట్టే సంకల జోలి ఒక మానవుడు కనిపిస్తుంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే రాక్షసులు కనిపిస్తున్నారండి. రాక్షసులు అంటే వీరు యమకుంకర్లు. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే ఏంది, కర్కట రాశి వారి పేరు మీద మా అందరికీ దేవుడు రావడం, నాకు రాక్షసులు రావటం, మానవులు రావటం ఏందని మీరు అనుకోవచ్చండి. జ్యోతిష ఫలం మీద మన జానకిరామ్ తీసిండు. నేనైనా మీరైనా ఎవరైనా పాటించాల్సింది, వినాల్సిందే. నమ్మకం ఉంటే వినండి, లేకుంటే మీ ఇష్టం అండి, ఎవరికి బలవంతం లేదు. కానీ మాత్రం ఈ కర్కట రాశి వారి జాతకం మీద చూడాలంటే విశేషమైన యోగం ఉందండి. వీరి పేరు మీద విశేషమైన యోగం ఏంటంటే, చంద్రమహార్దశలో పుట్టినవారు, పుష్యమి నక్షత్రం వారికి చాలా వరకు శని మహార్దశ ఉంటుంది, కలిసి వస్తుంది. వారికి చంద్రమహార్దశ అశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరికి అర్ధష్టమ శని బలం చాలా వరకు ఉన్నది కాబట్టి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అష్టమ శని ప్రభావం మంచిది కాదండి. అష్టమ శని ప్రభావంలో అర్ధష్టమ శని ఇబ్బంది పడుతుంది. అంటే అష్టమ శని ప్రభావం వీరికి ఉంది, సగం రాశికి ఇబ్బంది పడుతుంది 4 రకాలుగా, మిగతా సగం నక్షత్రాలకు పెడుతుంది. కాబట్టి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. వీరి ఆలోచన భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఉంటుంది. వీరంత గొప్పవారు ఎవరు ఉండరు, వీరంత మేధావులు ఎవరు ఉండరు, వీరంత మందమతులు ఎవరు ఉండరు, వీరంత ఇబ్బందులు పడేవారు ఎవరు ఉండరు. 100 మంది మాట వింటారు కానీ వారి పట్టిందే పట్టున్నట్టు నడుస్తారు. ఒక కుందేల్ని పట్టుకొని 3 కాళ్ళు ఉన్నాయి అనుకుంటారు. అసలు మొండితనం ఉంటుంది వారి జాతకంలో. అలాగని వారు చెడ్డవారు కాదు, మూర్ఖులు కాదు, సందేహులు. ప్రతిదాన్ని సందేహం పడతారు. చంచల గుణం ఉంటుంది. చంద్రుడు ఎట్లా ఉంటాడు, 15 రోజులు స్థిరంగా ఉంటాడు, 15 రోజులు తగ్గుతూ ఉంటాడు. అలాగే వీరి గుణం 15 రోజులు పాజిటివ్గా ఉంటారు, 15 రోజులు తగ్గుతూ ఉంటారు. అలాగే శని మహార్దశ పుష్యమి నక్షత్రం మందగమనం. శనేశ్వరుడు అంటేనే నిదానం. వీళ్ళకున్నంత ఓర్పు ఎవరికి ఉండదు. కానీ ఏం లాభం, వారికి ఫలితం. కానీ వారు ఎంట ఉన్న వారికి ఏమవుతుందంటే చాలా ఆగ్రహం అనిపిస్తుంది, నిగ్రహం కోల్పోతారు, కోప్పడతారు. అది వారి తల్లి అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే. అసలు యోగం ఉంటుంది. అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయటం, శని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో పూజ చేయించాలి. నా వల్ల కాదనుకున్న వాళ్ళు, అందరి దేవుళ్ళని పూజ చేసినాం, నా వల్ల కాదనుకున్న వాళ్ళు మాత్రం మామూలుగా కూడా వారి చేతితో నవగ్రహాన్ని పూజ చేయించడం, అలాగే మాత్రం వృద్ధులను ఆదరించడం, నల్లని వస్తువులు దానం చేయటం, అలాగే జీవరాశుల్లో నల్లగోని దానం చేయటం, అలాగే నల్ల దున్నపోతుని కానీ, నల్ల గొర్రెని కానీ దానం చేయటం చాలా వరకు మంచిది. ఎవరికి చేయాలంటే అది ఎవరికి చేయాలో మాత్రం పెద్దలని అడిగి తెలుసుకోవాలండి. చాలా వరకు శుభయోగం. ఇంకో విశేష యోగం కూడా ఉన్నది. నల్ల నువ్వులతో మాత్రం, నల్ల బట్టలతో కలిపి ఎవరికన్నా సద్బ్రాహ్మణులతో చేపించుకోవడం కూడా చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యారంగంలో మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం తిరగాలనుకునే వారికి సాకిరికి సాకలి మూట ఉంటుంది, గంటకో గుణం ఉంటుంది. పిల్లల కాడ పిల్ల మాట, పెద్దల కాడ పెద్దల మాట, ముసలుల కాడ ముసలుల మాట, ఎవరి మాట వాళ్ళకి చెప్తారు. మాటలో మాత్రం చమత్కారం ఉంటుంది కానీ పనులో చమత్కారం ఉండదండి.
మాట్లాడేంత ఈజీ కాదు. మాట్లాడితే కడుపు నిండదండి, పనితో కడుపు నిండుతుంది. అన్నం తింటే కడుపు నిండుతుంది. అలా వీరి జాతకానికి ఉంటుంది, కానీ సహనం ఉంటుంది వీరి జాతకానికి. కానీ మాత్రం వీరి జాతకంలో ఒకటేసారి పైకి రావాలనే ఆలోచన ఉంటుంది వీరికి. ₹1,00,000 జీతం ఉద్యోగం ఉన్నా కూడా మాత్రం 50 లక్షల వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. వ్యాపారతో గుణం ఉంటుంది వీరికి. పార్ట్నర్షిప్ కూడా చేస్తారు, కానీ ఎప్పుడు ఎవరితో పార్ట్నర్షిప్ చేసి మారుతో తెలియదు. కానీ వీరు ఎవరికి శత్రువులు కారు. వీరు ఎక్కువ శాతం పార్ట్నర్షిప్ మారుస్తూనే ఉంటారు, స్నేహితుల్ని మారుస్తూనే ఉంటారు. క్లాస్ మైండ్ ఉంటుంది. వీరు మనసు అనేది ఎవరికి అర్థం కాదు. నిగూఢమైన గుణం ఉంటుంది. చెడు గుణం కాదది, మంచి గుణమే. నిగూఢమైన గుణం అంటే అర్థం కారు. అర్థం కారంటే వాళ్ళు మూర్ఖులని నేను అనుకోవద్దండి, అలాగే వారు సైకోలని అనుకోవద్దండి. వారి మనస్తత్వమే అలాంటిది. ఈ కర్కట రాశి వారి జాతకం మీద రాక్షస యోగం, అలాగే యమకింకర్ల యోగం, మనసుల యోగం ఉంది. మనిషికి ఎలా ఉంటుందంటే 3 రకాలు ఉంటారు: తామస, రాజస, సాత్విక. రాక్షసులు ఎలా ఉంటారంటే యమకింకర్లు ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవారు, పీడించినట్టే. ఈ గుణాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఈ అందరికీ వర్తించవండి. పిల్లలంటే బాలలు దేవుళ్లతో సమానం. వాళ్ళకు ఒకరు తెలుసు ఒకరు తెలియదు కాబట్టి ఏం తప్పు లేదు దాంట్లో. వారికి బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు, తల్లి కానీ తండ్రి కానీ, లేదా మాత్రం విద్య నేర్పించే వాళ్ళు కానీ ఉంటారు. కానీ మాత్రం పెద్ద వయసులో ఉన్నవారికి కూడా ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి కట్టడి చేయొద్దు, ఒక దారిని నడిపించాలి. కానీ వీరు మాత్రం ఇంతవరకు నెగిటివ్ అని వచ్చిందండి. పాజిటివ్ వస్తే ఎలా ఉంటుందంటే వీరు జ్యోతిష బలం, వీరెంత మేధావులు ఎవరు ఉండరు. గొప్ప శాస్త్ర రంగంలో రాణిస్తారు, గొప్ప రాజనీతిలో రాణిస్తారు, గొప్ప ఉద్యోగంలో రాణిస్తారు, అలాగే గొప్ప బిజినెస్ రంగంలో రాణిస్తారు. అలాగే ఎవ్వరు కనుక్కొని గొప్ప సైంటిస్ట్ రంగంలో రాణిస్తారు. వీళ్ళని ప్రోత్సహిస్తే, భరిస్తే, ఇబ్బంది పెడితే క్రీడా రంగంలో రాణిస్తారు, అలాగే సినీ రంగంలో రాణిస్తారు. ఇక కళారంగంలో అంటే సినీ రంగం ఒకటే కాదండి, అది టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, సినీ రంగం కావచ్చు, లేదా అది ఏదైనా సరే కావచ్చు. వారికి 64 కళల్లో మాత్రం ఖచ్చితం 60 కళల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శనేశ్వర స్వామిని పూజ చేపించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వీరు శనేశ్వరుని మాత్రం తిట్టకూడదు. మొక్కకపోయినా పర్వాలేదు, తిట్టకూడదు. శనేశ్వరుడు చూపించే యోగం ప్రతి మనిషికి శ్రీరాముడితో సహా, శివుడితో సహా ఎవ్వరు చూపించలేదు, వాళ్ళకి చూపించుండు. అలాంటిది శివుడు అయితే మనిషి అవతారం ఎత్తలేదు, రాముడు ఎత్తిండు. శివుని కూడా ఇబ్బంది పెట్టిండంటే మనకు కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకు? మనకి ఇబ్బంది పెడితేనే ఆ ఇబ్బంది మనం తీర్చుకోగలుగుతామన్న ఒక్క యోగంలో తెస్తాడు. ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి శనేశ్వరుని వీరు ధ్యానించడం మంచిది. వీలు కాలేదా తిట్టకపోవడం మంచిది, చాలా క్షేమం అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.